వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. వివిధ వార్తాపత్రికలు వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. దీపావళికి జీఎస్టీ బనుంజా, పండుగకు గొప్ప కానుక, జీఎస్టీ సంస్కరణలతో ధరాభారం తగ్గిస్తా ప్రధాని. ఇక 5%, 18% రెండు స్లాబుల్లో పన్ను, వీటిలోనే దాదాపు వస్తు సేవలన్నీ సర్దుబాటు. నిత్యావసర ధరలు బాగా తగ్గే అవకాశం. ఆరోగ్య, టర్మ్ బీమా ప్రీమియం దిగొచ్చే వీలు. విలాసవంతమైన హానికర ఉత్పత్తులపై మాత్రం 40% ప్రత్యేక పన్ను రేటు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనం. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ. వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో సంస్కరణలపై తుది నిర్ణయం. దేశ రక్షణకు సుదర్శన చక్ర. దుర్భేద్యమైన డోమ్ లాంటి ఆయుధ వ్యవస్థ. 2047 నాటికల్లా పెరగనున్న అణు ఇంధన సామర్థ్యం. ఆపరేషన్ సింధూర్తో పాక్కు ఇప్పటికీ నిద్రలేదు. అణుబాంబు బ్లాక్మెయిల్కు భారత్ భయపడదు. సముద్ర మదనంతో సహజ వనరులను వెలికితీస్తాం. మావోయిస్టులను తుడిచిపెట్టే పనిలో ఉన్నాం. కాలం చెల్లిన చట్టాలను బుట్టదాఖలు చేశాం. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. స్వాతంత్ర దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే కేసీఆర్ వద్దకు కవిత చిన్న కుమారుడితో కలిసి ఫామ్ హౌస్కు. ఉన్నత చదువులకు అమెరికా వెళ్తున్న ఆర్య. మనవుడిని మాత్రమే లోనికి తీసుకువెళ్లిన కేసీఆర్ సతీమణి శోభ. మనవుని ఆశీర్వదించిన కేసీఆర్. బయట నుంచే తండ్రికి కవిత నమస్కారం. అలాగే ప్రాధాన్య జాబితాలో స్థానిక పెట్టుబడులకు రక్షణే కాదు, లాభాలు వచ్చేలా ప్రోత్సాహం. పాలకులు మారినా ప్రభుత్వ పాలసీలు మారకూడదు. ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తొచ్చేలా నిర్మిస్తా. జైపాల్ రెడ్డి చొరవతోనే హైదరాబాద్కు మెట్రో రైళ్లు. 10 ఏళ్లుగా మెట్రో విస్తరణ లేనందునే ట్రాఫిక్ సమస్యలు. మేమొచ్చాక ఎల్బీ నగర్ ఎయిర్పోర్టుకు ప్రతిపాదన. సామీర్పేట్ మేడ్చల్ దాకా నిర్మాణానికి నిర్ణయం. గత సర్కారు కాళేశ్వరం కోసం 11.5% వడ్డీకి అప్పు. నేనొచ్చాక 26,000 కోట్లను 7.5% వడ్డీకి మార్పించా. 2 లక్షల కోట్ల రుణాన్ని రీస్ట్రక్చర్ చేయాలని కోరుతున్న ప్రాజెక్టుల అనుమతుల కోసం పదే ఢిల్లీకి. కెట్రాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. నీటి వాటాల్లో రాజీపడం, ఒత్తిడికి లొంగం, కుట్రలకు బెదరం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన. రైతులకు 1.13 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. పేదల సొంతింటి కలను నెరవేర్చాం. తెలంగాణ రైజింగ్ 2047ను పూర్తి చేయడమే లక్ష్యం. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం. గోల్కొండ కోటలో అట్టహాసంగా వేడుక. కాళేశ్వరం రుణాల పునర్వ్యవస్థీకరణ. 26,000 కోట్ల అప్పు రీస్ట్రక్చర్కు కేంద్రం అంగీకారం. రుణాలపై 10.9 నుంచి 7.5% తగ్గనున్న వడ్డీ. 10 నుంచి 20% పెరగనున్న చెల్లింపు గడువు. ఏటా 4,000 కోట్ల మేర భారం తగ్గనున్న భారం. రాష్ట్ర ప్రభుత్వానికి స్వల్ప ఉపశమనం. అలాగే మరో సరోగసి దందా. కుత్బుల్లాపూర్ అనుమతి లేకుండా రహస్యంగా నిర్వహిస్తున్న తల్లి కొడుకులు. పలు ఫెర్టిలిటీ సెంటర్లలో సంబంధాలు. పిల్లలు లేని దంపతుల వివరాల సేకరణ. సరోగసి విధానం ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామంటూ 20 లక్షలకు పైగా వసూలు. అద్దె గర్భం కోసం పేద మహిళలకు ఎర. వారి నుంచి ఖాళీ బండ్లపై సంతకాలు. నిందితులపై తల్లి కొడుకులు అరెస్ట్. డీజీపీ పేర్ల జాబితా చక్కర్లు. అక్షర దోషాలు ఉన్నాయంటూ తిప్పిపంపిన యూపీఎస్సీ. నూతన పోలీస్ బాసుల నియామకంలో ఆలస్యం. అలాగే శిథిలాల కింద 500 మంది. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షతన ఫరూక్ అబ్దుల్లా అంచనా. మేఘ విస్ఫోటన సమయంలో చతోసి గ్రామంలో 1000 మంది. రైట్. అలాగే ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం. స్త్రీశక్తిని ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్. అలాగే సాక్షి తెలంగాణ చూద్దాం. సాక్షి తెలంగాణలో దుస్సాహానికి దిగారు, కబడ్దార్ అంటూ కూడా నరేంద్ర మోడీ వార్నింగ్ ఇచ్చారు. మర్చిపోలేని గుణపాఠం తప్పదు. పాక్కు ప్రధాని మోదీ హెచ్చరిక. కృష్ణా గోదావరి జలాలపై తగ్గేదే లేదు. గోల్కొండ కోట వద్ద 15 ఆగస్టు ప్రసంగంలో సీఎం రేవంత్. జీఎస్టీలో 2 స్లాబ్లే. 5%, 18% మాత్రమే. లగ్జరీ వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక రేటు. ట్రెండ్కు తగ్గట్టుగా మారాలి. ఇంజనీరింగ్ బోధన తీరుపై ఏఐసిటిసి వర్సిటీలకు మార్గదర్శకాలు విడుదల. ఇవి ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు. అలాగే నమస్తే తెలంగాణ చూసినట్లయితే కనుక పరాయి పాలన పోయి కిరాయి పాలన. కాంగ్రెస్ పాలనలో బానిసత్వంలోకి తెలంగాణ. శూన్యం నుంచి సునామీ సృష్టించిన నేత కేసీఆర్. చావునతో తలపెట్టిన ప్రత్యేక రాష్ట్రం సాధించారు. తెలంగాణకు అన్నిటా అగ్రగామిగా నిలిపినారు. అలాగే బనకచర్లపై బాబు రేవంత్ డబుల్ గేమ్. ప్రాజెక్టు కట్టి తీరుతాం. చంద్రబాబు ఉద్ఘాటన. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటన. కొద్దిసేపటికే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రసంగం. బనకచర్ల ప్రాజెక్టుపై పేరెత్తని ముఖ్యమంత్రి. నీటి వాటాలపై రాజీ పడబోమని ముక్తాయింపు. ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్. అలాగే ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కనుక దీపావళికి జీఎస్టీ బనుంజా, పండుగకు గొప్ప కానుక అందిస్తాం. సంస్కరణలతో ధరాభారం తగ్గిస్తాం ప్రధాని. అలాగే సూపర్ 6 సూపర్ హిట్. సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చాం. మా సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు.
64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, 10,000 కోట్లతో తల్లికి వందనం, అన్నదాతల ఖాతాల్లో 3,173 కోట్ల జమ, 2,684 కోట్లతో 2 కోట్ల రాయితీ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి రైట్ ఫ్రీ బస్సుల్లో ఎక్కడైనా ప్రయాణించండి. మహిళల చేతికి త్వరలోనే స్టీరింగ్ ఇస్తాం. లేడీ కండక్టర్లను నియమించిన నేనే. ఇకపై కొనేవన్నీ విద్యుత్ బస్సులే. మహిళలకు సులభంగా నడపవచ్చు. తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తె కిడ్నాప్, సీసీ ఫుటేజ్తో స్వల్ప వ్యవధిలోనే ఛేదించిన ఒంగోలు పోలీసులు. కాకినే వణికించే కిలాడి, రాష్ట్ర సచివాలయంలోనూ హల్చల్, అత్యున్నత అధికారుల పేర్లతో పైరవీలు. వైసీపీ హయాంలో మొదలైన ఆమె దిశ కూటమి వచ్చాక 6 నెలలు సైలెన్స్. ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోతున్న లేడీ డాన్. అలాగే తుంగభద్ర డ్యాంకు మరో ముప్పు, మొరాయిస్తున్న 7 క్రస్ట్ గేట్లు, వరద ఉధృతికి కింది భాగంలో వంపు, పైకి కిందకి కదలని వైనం. ప్రస్తుతం 3 నుంచి 4 అడుగుల ఎత్తులో గేట్లు. అలాగే సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే కనుక దుస్సాహసానికి దిగారో కబడ్దార్, మర్చిపోలేని పాఠం తప్పదు, పాక్కు ప్రధాని మోదీ హెచ్చరిక. అలాగే మధ్యతరగతి కళలకు కొత్త రెక్కలు, జీఎస్టీలో కీలక సవరణలు తెస్తామని ప్రధాని ప్రకటన. ప్రీమియం పెనుభారం, పంటలకు బీమాకు దూరం. అలాగే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే మద్యం పాలసీ, 79వ స్వాతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు. మహిళలు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇది మొత్తానికైతే ఈరోజు వచ్చిన ప్రధానమైన పత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్. ఇక మొత్తానికైతే ప్రధాని మోదీ నిన్న అయితే ఎర్రకోట నుంచి ప్రసంగించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సుదర్శన చక్ర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా, అలాగే పాక్కు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. రైతులతో ప్రయోజనాలు కాపాడతామంటూ కూడా ఆయన యువతకు ఉపాధి 1,00,000 కోట్లతో అంటూ కూడా ఆయన ఒక భరోసా ఇవ్వడం కూడా జరిగింది. దీపావళిలోపు జీఎస్టీ సంస్కరణలు తేబోతున్నామంటూ ఎర్రకోటపై నుంచి దేశ ప్రధాని చెప్పడం జరిగింది. మనతో మాట్లాడేందుకు కప్రప్రసాద్ గారు విశ్లేషకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కప్రప్రసాద్ గారు నమస్తే అండి. సార్, నిన్న ప్రధానమంత్రి మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగించారు. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సుదర్శన చక్ర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అంటూ కూడా పాక్కు ఇక్కడి నుంచి గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యువతకు 1,00,000 కోట్లతో పథకం అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే దీపావళికి జీఎస్టీ అంటూ కూడా చెప్పడం జరిగింది. సార్, ఎలా చూడాలి మోదీ ప్రసంగాన్ని? నమస్కారం మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు. నరేంద్ర మోదీ గారు చాలా ప్రశ్నలకు నిన్న జవాబిచ్చారు. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అనుమానాలకు ఆయన తెరదించిండు. ఎందుకంటే మొదటిది పాకిస్తాన్ అణ్వాయుధ సంబంధించినటువంటి ఒక బెదిరింపులకు పాల్పడడం, అమెరికాతో కలిసి భారత్ను బెదిరించేటువంటి ప్రయత్నం చేయడం ఒకటైతే, రెండో అంశం ఈ దేశంలో పెరిగిపోతున్నటువంటి ధరలు, ఈ ధరల నియంత్రణ ఎట్లా అనే దానిపైన కూడా స్పష్టమైనటువంటి ప్రకటన నిన్న నరేంద్ర మోదీ గారి నోటి నుంచి రావడం జరిగింది. అంటే దేశంలోని గతంలో ఏ ప్రధాని కూడా చెయ్యనంత సేపు 103 నిమిషాలు చేసినటువంటి ప్రసంగంలో దేశంలో అన్ని పార్శ్వాలైన స్పృశించిందని చెప్పాలి. ముఖ్యంగా జిఎస్టి తగ్గింపు, అంటే ఇప్పుడు 4 స్లాబ్లు ఉన్న జిఎస్టిని 2 స్లాబ్లకు తేవడం ద్వారా నిత్యావసర వస్తువులన్నింటిపైన ధరలు విపరీతంగా తగ్గేటువంటి అవకాశాలున్నాయి. తద్వారా అంటే 2 డబల్ దీపావళి అని కూడా చెప్పినాడు ఆయన. దీపావళి బోనస్ ప్రకటిస్తున్నాం, దీపావళి నుంచి అమలవుతుందని కూడా స్పష్టంగా చెప్పింది. రెండో అంశం ఏంటంటే, ఒకటి దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడం ఒకటైతే, రెండోది దేశాన్ని సురక్షితంగా ఉంచడం. సుదర్శన చక్ర పేరుతోటి ఆయన శ్రీకృష్ణుడి యొక్క సుదర్శన చక్రం ఎట్లయితే అప్పుడు రక్షణ కవచంగా ఉందో, అదే రీతిలో భద్రతా వ్యవస్థను కూడా పెంచుతాం. సుదర్శన చక్ర పేరుతోటి మొత్తం దేశాన్ని పూర్తిగా రక్షణ వలయంలోకి తీసుకొస్తామని చెప్పి ఆయన ప్రకటించడం ఏదైతే ఉందో, అది చాలా దేశానికి ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అంటే దేశ భద్రత విషయంలో పటిష్టమైనటువంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇకపోతే అమెరికాకు వార్నింగ్, గట్టి వార్నింగ్ అమెరికాకి ఇచ్చిందని చెప్పాలి. ఈ దేశంలో రైతుల యొక్క వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి లేదా వ్యవసాయదారులకు సంబంధించినటువంటి అంశాలపైన రాజీ పడబోము, వాళ్లకు దుశ్చర్యలు చేపట్టేటువంటి వాళ్లకు నేను ఖచ్చితంగా అడ్డుగా నిలుస్తాను, దేశ రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని పూర్తిగా పరిరక్షిస్తానని చెప్పి కూడా ఆయన ఘంటాపదంగా చెప్పాడు. అంటే నిన్న మొన్న అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తుండడం వల్ల భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని చెప్పి బయట దేశాలు మాట్లాడటం, అలాగే మన దేశంలో కూడా ప్రతిపక్షాలు
ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది, భారత ఆర్థిక వ్యవస్థ అని చెప్పి మాట్లాడడం, వీటన్నింటిపైన కూడా మోదీ ప్రధానంగా సమాధానం ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అమెరికా బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడేటువంటి ప్రశ్నే లేదని చెప్పి ఆయన డైరెక్ట్ గా సూటిగా చెప్పినటువంటి సందర్భం ఒకటైతే, రెండోది ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఆయన మాట్లాడాడు. ఆపరేషన్ సింధూర్ తరువాత ఈ దేశానికి ఉగ్రవాద ముప్పును తొలగించాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ ప్రారంభించడం. సింధూర్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటది అని చెప్పి కూడా ఆయన చెప్పిండు ఒకటి. రెండో అంశము సింధు జలాల విషయంలో కూడా ఆయన ఏం చెప్పిండంటే, సింధు నదీ జలాలని ఒక్క చుక్క కూడా పాకిస్తాన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఇవ్వము అని చెప్పి స్పష్టం చేసి. ఎందుకు అంటే ఈ రక్తము నీళ్లు కలిసి ప్రవహించవు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది కాబట్టి సింధు నదీ జలాలను భారతదేశానికి ఉపయోగించుకుంటాము, ఎక్కడైతే నీటి అవసరం ఉందో ఆ నీటి అవసరం మేరకు డ్యాములు నిర్మించి నీటిని వాడతామని చెప్పి ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో గతంలో తీసుకున్న నిర్ణయాల నుంచి వెనక్కిపోవడం లేదనేది స్పష్టంగా చెప్పినటువంటి మాట మనకు కూడా అర్థమవుతా ఉంది. వీటిలో ముఖ్యంగా చాలా సందర్భాలలో చాలా మంది ఇప్పుడు కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, ప్రతిపక్షాల నోటి నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే ఆర్ఎస్ఎస్ పేరుని ఆయన తీసుకోవడం. గత ప్రసంగాలలో ఎప్పుడు ఆర్ఎస్ఎస్ ఆయన మాట్లాడలేదు, లేదా ఆర్ఎస్ఎస్ ప్రసన్నం చేసుకోవడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా వస్తాం. గతంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు నిండలే, ఈ సంవత్సరంతో ఆర్ఎస్ఎస్ కు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. కాబట్టి దేశంలోనే కాదు దాదాపు ప్రపంచంలోనే అత్యంత సంఖ్యాబలం కలిగి సేవా తత్పరత కలిగినటువంటి క్రమశిక్షణాయుత సంఘంగా ఆర్ఎస్ఎస్ ను ఆయన అభివర్ణించారు. దానికి కారణం ఏంటంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది కాబట్టి, 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కాబట్టి తన ప్రసంగంలో ఆ మాట అన్నందులో పెద్దగా తప్పేమి కనిపించట్లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనే సంస్థ నుంచి క్రమక్రమంగా ఎదిగి ఇలా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా సమాజంలో అడుగుపెట్టినటువంటి నరేంద్ర మోదీ గారు క్రమక్రమంగా ఎదిగి ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రిగా 3వ సారి అధికార పీఠాన్ని ఆయన కైవసం చేసుకున్నప్పుడు ఆయన ఎదిగినటువంటి క్రమం, అలాగే సంఘం ఎదిగినటువంటి క్రమాన్ని కూడా ఆయన చెప్పాలనుకున్నాం. సరే, ఆయన ఎదిగినటువంటి క్రమాన్ని మనం ఎలాగో చూసినాం. సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఆయన సంఘాన్ని కూడా అంటే ఒక కితాబ్ ఇచ్చారు. ఈ దేశంలో అత్యంత సేవా తత్పరతో పనిచేస్తున్నటువంటి సంఘం ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణాయుతంగా పనిచేస్తుంది, యువకులను దేశభక్త యువతగా తీర్చిదిద్దుతుంది అని చెప్పి ఆయన ప్రశంసించారు. అయితే దీన్ని కాంగ్రెస్ నుంచి కామన్ గానే ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఒకసారి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతూ 70 సంవత్సరాలు తీరిన తర్వాత పదవి దిగిపోవాలి, ఎందుకంటే ఆ తర్వాత ఎవరు మాలేసినా కూడా మీరు ఇంకా ఎంతకాలం ఉంటారు అని చెప్పి అడిగినట్టుగా ఉంటారు, శాలువా కప్పితే కూడా అదే రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయని చెప్పి ఆయన మాట్లాడిన సందర్భం ఉన్నది. అది మోదీని ఉద్దేశించే మాట్లాడిండు కాబట్టి ఆయన ప్రసన్నం చేసుకోవడం కోసమే ఆర్ఎస్ఎస్ ను ఈ రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి కాంగ్రెస్ నుంచి విమర్శలు ఎదురు వచ్చినప్పటికీ దానికి దీనికి పెద్దగా సంబంధం ఉన్నట్టు అనిపించదు. ఎందుకంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక సందర్భం ఉంది కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడిందని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి మొత్తంగా నరేంద్ర మోదీ ప్రసంగం ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను, రక్షణ వ్యవస్థను, దేశంలో ఉండబడేటువంటి నిత్యావసర వస్తువుల యొక్క ధరల తగ్గుదల, వీటన్నిటితో పాటు దేశం కప్పరప్రసాద్ గారు ముఖ్యంగా చూసుకుంటే కనుక జిఎస్టీ విషయంలో 2 స్లాబులు తెస్తున్నామని చెప్పారు, 15, 18 అని చెప్తున్నారు. కానీ గతంలో జిఎస్టీ తెచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇదే విధంగా చెప్పడం జరిగింది, పేదలకు ఇది ఉపయోగపడుతుంది, సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు ధరలు చూస్తే విపరీతంగా ఉన్నాయి. మరి కొత్త స్లాబులు తెస్తే నిజంగానే తగ్గుతాయా, లేకపోతే ఇది కేవలం మాటల వరకే పరిమితమా? అంటే జిఎస్టీ విషయంలో మనం ఏంటంటే ఒక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. జిఎస్టీ వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా ధరలు తగ్గుతాయి అనుకున్నారు, కానీ కొంతమేర ధరలు క్రమబద్ధీకరించబడినప్పటికీ కొన్ని నిత్యావసర వస్తువుల పైన ఎక్కువ జిఎస్టీ వేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మాట వాస్తవంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులన్నీ వచ్చినాయి కాబట్టి వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని నిత్యావసర వస్తువులను పూర్తిగా జిఎస్టీ నుంచి పక్కకు పెట్టి పక్కకు పెట్టడం ద్వారా ఎంతైతే ఆదాయాన్ని కోల్పోతా ఉన్నామో ఆ ఆదాయాన్ని ఏ రకంగా సమకూర్చుకోవాలనే దానిపైన ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే స్పష్టంగా నిర్దిష్టంగా చెప్పింది కదా, ఆ దీపావళి నుంచి జిఎస్టీ స్లాబ్స్ 2 ఉంటాయి. అంటే నిత్యావసర వస్తువులు ఏదైతే స్లాబ్ లో వచ్చినాయో ఆ స్లాబ్ పూర్తిగా ఎత్తేయడం వల్ల మనకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే నిరంతరము జిఎస్టీలో మార్పులు చేస్తూనే ఉంది ప్రభుత్వం. ఎట్లయితే ఆదాయం సమకూరుతా ఉందో అట్లా పేద ప్రజలకు పంచేటువంటి కార్యక్రమం కూడా పెట్టుకుంటా ఉంది. మనం చూస్తే ఇలా నిరుద్యోగులకు అంటే ఉద్యోగంలో ఎక్కంగానే 15,000 రూపాయల ఆర్థిక సాయం అని చెప్పి ఒకటి ప్రకటించారు. అంటే సంవత్సరంలో ఒక 15,000 2 విడతలుగా ఇస్తామని చెప్పారు. అంటే ఎట్లయితే ఆదాయాన్ని పెంచుకుంటా పోతుందో ప్రభుత్వం, ఆ ఆదాయాన్ని
సంక్షేమం విషయంలో పెట్టేటువంటి ఒక ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపడుతున్నట్టుగా మనకు అర్థమైతా ఉంది. నేను అనుకుంటా ఉన్నా ఖచ్చితంగా GST 2 స్లాబ్లే అయితే కనుక నిత్యావసర వస్తువుల యొక్క భారం ఖచ్చితంగా తగ్గుతుంది, ధరలు తగ్గేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. సార్ మరో అంశాన్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభించారు. స్త్రీ శక్తితో మహిళా ఆర్థిక స్వాతంత్రం వస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో మహిళా డ్రైవర్లను కూడా తీసుకొస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సార్ ఎలా చూడాలి? ముఖ్యంగా సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అయితే కొన్ని పథకాలను అమలు చేసింది. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇది స్త్రీలకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకోవచ్చా? అంటే వాస్తవంగా మాట్లాడుకుంటే ఉచితాలు అనడం ద్వారా పెద్దగా సమాజంలో మార్పు ఉండదు, అభివృద్ధి ఉండదు. ఇది కేవలం ఆకర్షణ కోసము, తద్వారా వాళ్ళ ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడానికి పనిచేసేటువంటి ప్రయోగాలే తప్ప దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే తెలంగాణలో అమలైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలనేటువంటి ఒక కారణమే తప్ప ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా పెద్దగా మహిళలకు కొరిగేది లేదు, పెద్దగా సమాజానికి ఉపయోగపడే అవకాశం ఏం లేదు. తద్వారా మన దగ్గర తెలంగాణలో చెప్తారు ఆర్టీసీ ఇన్ని వేల కోట్ల లాభాలు ఆర్జిస్తుంది. ఎక్కడ లాభాలు ఆర్జి ఉచిత ప్రయాణం ఇచ్చి ప్రభుత్వమే మళ్ళీ మనం కట్టిన పన్నుల్లో నుంచి ఆర్టీసీకి చెల్లిస్తాం. ఎప్పుడు కానీ ప్రజానీకం అర్థం చేసుకోవాలా, లేకపోతే రాజకీయ నాయకులు కూడా కొంత మార్పుకు ప్రయత్నం చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వ ఖజానాకి ఎప్పుడు కూడా ప్రజలు కట్టినటువంటి డబ్బుల ద్వారానే ప్రభుత్వ ఖజానా నడుస్తుంది. ఆ ఖజానా నుంచే ఈ సంక్షేమ పథకాల కోసం నిధులు ఖర్చు అవుతాయి. ఈ ఉచిత ప్రయాణం లాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల ప్రభుత్వ ఖజానాకి ఏదైతే వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయో ఆ ఖర్చు ఎక్కడి నుంచి మరో రూపంలో మన దగ్గర నుంచే తీసుకోబడుతుంది కదా. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సి మనకు ఒక 10 రూపాయలు లాభం అవుతుంది అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నా ఉన్నాం, ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అనుకుంటా ఉన్నాం. కానీ ఈ భారం మరో రూపంలో మన పైన పడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వంలో ఉండబడేటువంటి పెద్దలు ఏం చేస్తా ఉన్నారంటే ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకుండా మేమేదో మీకు ఫ్రీగా ఇస్తున్నాము, మేమంతా మీకు సౌలత కల్పిస్తున్నాం అనేటువంటి మాటని చెప్పి వాళ్ళను తద్వారా ఓట్ బ్యాంక్ గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడైనా సరికాదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందా, తెలంగాణలో జరుగుతుందా, దేశమంతా జరుగుతుందా అంటే సేమ్ ఇదే, ప్రజలను మభ్యపెట్టడం కోసం జరిగేటువంటి ఒక ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. రెండో అంశం ఏంటంటే ప్రజలను ఎప్పుడు కూడా ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా, వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా, ప్రతి గ్రామంలో వైద్యము విద్య ఉచితంగా అందే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే సమాజం బలపడుతుంది, బలోపేతమవుతుంది, డబ్బులు సంపాదించుకోవడానికి అనేక రకాలైనటువంటి ఉపాధి మార్గాలు దొరుకుతాయి. అలా కాకుండా అన్ని మేము ఫ్రీగా వస్తూ ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం అంటే ఇది పెద్దగా సమాజం ఉపయోగపడేటువంటి అంశం కాదనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇంట్లో ఒకటి చెప్పుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు కాస్త లోతుగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే తెలంగాణలో అమలవుతుంది కాబట్టి దాన్ని ఇక్కడ కూడా అమలు చేసి తద్వారా మహిళా ఓటర్లను పొందాలనేటువంటి ప్రయత్నం వాగ్దానం చేయడం ద్వారా. కప్రప్రసాద్ గారు ఇక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ ఇప్పుడు దాదాపుగా 14 నెలలు అయిన తర్వాతనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం తీసుకోవడం జరిగింది. మరి ఇంత సుదీర్ఘ టైం తీసుకున్నారు, 1.5 ఇయర్ పైన తీసుకున్నారు. ఈ టైంలో ఇక్కడ ఖచ్చితంగా పరిశీలించుంటారు కదా, అక్కడ సాధ్యాలు ఎలా ఉన్నాయి, దీనివల్ల లాభమా నష్టం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ప్రారంభించింది అనుకోవచ్చు కదా. నేను అదే చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు లోతుగా ఆలోచన చేస్తారు, అధ్యయనం చేస్తారు, అందులో ఏం డౌట్ ఏం లేదు. కాకపోతే ఇది కంపల్సరీ ఆయన మీద పడినటువంటి ఒక, అంటే తెలంగాణలో అమలు చేస్తున్నారు కాబట్టి మనం హామీ ఇచ్చినాం కాబట్టి మనం కూడా అమలు చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అమలు చేసినట్టుగా కనబడతా ఉంది. ఇదేం పెద్ద ఉత్పత్తి కారకమైనటువంటి ప్రక్రియ ఏం కాదు. ఇది కేవలం ప్రజలను ఆకర్షించడం కోసం, మహిళలను ఓట్ బ్యాంక్ గా మార్చుకోవడం కోసం చేసేటువంటి ప్రక్రియ మాత్రమే స్పష్టంగా తెలిసి ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. చంద్రబాబు అలాగే అక్కడ ప్రతిపక్షాల ప్రెజర్ కూడా ఎక్కువగానే ఉందనుకోవచ్చు కదా. ముఖ్యంగా సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోతుంది ప్రభుత్వం అని పదే విమర్శిస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా తీసుకొచ్చారనుకోవచ్చా? నేను అదే చెప్తాను, సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడే ప్రజలను ఆకర్షవంతమైనటువంటి పథకాలు పెట్టడం ద్వారా తద్వారా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం, తద్వారా ఓట్లు పొందేటువంటి ప్రయత్నం ఆ ప్రభుత్వం చేసింది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది. అయితే నేనేం చెప్తున్నా అంటే ప్రజలకు ఎంతసేపు అయితే వాస్తవాలు చెప్పకుండా ఇది మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో తీసుకుందాం, తెలంగాణలో వృద్ధ మహిళలకి లేకపోతే పెన్షన్లు 2000 నుంచి 4000కి పెంచుతామన్నారు. సరే, అది ఒక రకంగా మేలు, ఎందుకంటే 4000 రూపాయలు ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరల కారణంగా 2000 వచ్చే వాళ్ళకి 4000 వస్తే వాళ్ళకి కొంత సొంతంగా కాళ్ళ మీద నిలవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి.
ఆ పథకాన్ని మొత్తం పక్కన పెట్టేశారు. ఆ పథకం అమలు కాదు ఇప్పటికి ఇక్కడ. కానీ ఉచిత బస్సు ప్రయాణం మాత్రం అమలైంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మేలెవరికి ఏం లేదు. ఊరికే ఏం పని లేకున్నా బస్సులలో ఎక్కి తిరుగుతున్నటువంటి సంగతులు మనం చూస్తా ఉన్నాం. ఇంకోటి ఎవరైతే ఆర్థికంగా ఉద్యోగాలు చేస్తూ పోయేటోళ్ళు ఆర్థికంగా వాళ్ళు పెట్టగలిగినటువంటి శక్తే ఉంటది కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ₹1,00,000 ₹2,00,000 సంపాదించేటువంటి మహిళ కూడా ఫ్రీగానే పోతుంది. కూలిపోయేటువంటి మహిళ కూడా ఫ్రీగానే పోతున్నది. దీనివల్ల ఉపయోగం ఏంది? ఆర్టీసీకి నష్టం తప్ప. ఉచిత బస్సు ప్రయాణం కంటే కూడా ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడం కానీ, లేకపోతే పెన్షన్లు పెంచడం కానీ, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, లేకపోతే ఇట్లాంటివి చాలా చేయొచ్చు. ఇది చేయకుండా ఈ రకమైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం వల్ల పెద్దగా ఆర్టీసీకి కానీ, మహిళలకు కానీ, ప్రభుత్వానికి కానీ లాభం లేదు. కేవలం దాన్ని ఒక ఉచిత బస్సు ఇస్తున్నామని చెప్పుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇది బహుశా ఢిల్లీ నుంచి ప్రారంభమైంది. మొదలు ఢిల్లీలో పెట్టినారనుకుంటే ఢిల్లీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఢిల్లీలో అయితే చిన్నది, కొద్దిగా తక్కువ సంఖ్యలో ఉంటారు ప్రయాణికులు కాబట్టి కొద్దిగా ఆ ప్రభుత్వానికి అది వర్కౌట్ అయింది. కానీ ఈ పెద్ద రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలు అయితే దానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాని విషయంలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటది. కానీ ప్రెజర్ కూడా ఉంటది. మీరు అన్నట్టు ప్రతిపక్షాల నుంచి ఇంకా అమలు చేస్తామన్నది ఇంకా చేయట్లేదు ఏంటనేటువంటి ప్రెజర్ కూడా ప్రతిపక్షాల నుంచి ఉంటది. కాబట్టి దీన్ని అమలు చేసేదని చెప్పి నేను అనుకుంటాను. రైట్ సార్, మరొక అంశాన్ని చూద్దాం. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా కోసం రాజీ పడే ప్రసక్తి లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాగే తెలంగాణ భూములు సస్యశ్యామలమైన తర్వాతనే మరొకరి గురించి ఆలోచిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే నెహ్రూ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ సాగర్లతోనే రాష్ట్రానికి నీళ్లు అందుతున్నాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో కాళేశ్వరం అంటూ కూడా వీళ్ళు గోదావరిలో 1,00,000 కోట్లు పోశారంటూ కూడా ప్రతిపక్షంపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి. సార్, ఎలా చూడాలి రేవంత్ రెడ్డి కామెంట్స్ ఎలా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డి గారు బనకచర్ల విషయంలో మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉంది. బనకచర్ల కడతామని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించారు. ఇక్కడ నీళ్లను మేము వదిలేటువంటి ప్రసక్తి లేదని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అయితే అసలు నీళ్ళ ఆ వెసులుబాటు ఉందా లేదా, నీళ్లు ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి ఇక్కడ మనము చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంటే మిగులు జలాలు మేము తీసుకుపోతాం అంటున్నారు. అసలు మిగులు జలాలు అంటే ఏంది అనేది అనేది కూడా ఒక చర్చ జరగాలి. ఎందుకంటే ఉదాహరణకి చెప్తా ఉన్నా, తెలంగాణకి ఒక 300 టీఎంసీల నీళ్లు కేటాయించిండ్రు. ఆ 300 టీఎంసీలను వాడుకోకపోవడం వల్ల కొంత బయటికి పోతా ఉండొచ్చు. కానీ రేపు 300 టీఎంసీలను వాడుకునేటువంటి సామర్థ్యం తెలంగాణకు వచ్చినప్పుడు బయటికి పోయేటువంటి నీళ్లు ఆగుతాయి కదా. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కట్టినటువంటి ప్రాజెక్టులకు నిరర్ధకం అయిపోయేటువంటి ఆస్కారం ఉంటది. కాబట్టి ఎంత మేర నీళ్లు బయటకు వస్తా ఉన్నాయి, తెలంగాణ వాడుకోగా మిగిలినటువంటి నీళ్లు ఏమన్నా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనే దానిపైన ఒక అధ్యయనం జరగాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు గోదావరిలో నీళ్లు వరద పోతా ఉన్నది. గోదావరిలో తెలంగాణ వాడుకోకపోవడం వల్ల, తెలంగాణలో తగిన ప్రాజెక్టుల నిర్మాణం జరగకపోవడం వల్ల తెలంగాణకు రావాల్సినటువంటి వాటా బయటికి పోతుందని చెప్పి అనుకుందాం. ఆ నీళ్లు ఇలా మనకు సముద్రంలో పోతున్నట్టు కనబడతా ఉన్నది. కానీ రేపు తెలంగాణ ప్రాజెక్టులను కట్టుకుంటే ఆ నీళ్లు పోవడాన్ని ఆగిపోతే రేపు ఆంధ్ర ప్రాజెక్టులకు ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి. అయితే ఇది పెద్ద పరిష్కారంగా అనేటువంటి సమస్య ఏం కాదు. ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం అవగాహనకు వచ్చి కూర్చొని నీటి విషయంలో, అంటే వరద జలాలంటే ఏంది, వరద జలాలు నిజంగా ఎన్ని పోతా ఉన్నాయి, నికర జలాలు పూర్తిగా వాడుకున్న తర్వాత పోయేటువంటి వాటిని వరద జలాలు అంటామా, నికర జలాలు వాడుకోకపోతే పోతున్నటువంటి వరద జలాలు అంటామా అనే దానిపైన ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇలా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు అక్కడ ప్రజలకు నీళ్లు అందియాలి, ప్రాజెక్టులు కట్టాలి. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కట్టుకుంటారు. ఇక్కడ తెలంగాణలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజానికానికి నీళ్లు అందియాలా, భూములు సస్యశ్యామలం చేయాలా, ఇది తెలంగాణ రైట్. కాబట్టి ఇక్కడ ఎంత మేర రేవంత్ రెడ్డి గారు తన మాట మీద నిలబడగలుగుతారు, ప్రాజెక్టులను రూపొందించగలుగుతారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పటిదాకా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే, తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో పెద్ద శ్రీకారం చుట్టినట్టు అడిగేసినట్టుగా ఎక్కడ కనబడతలేదు. ఉన్న ప్రాజెక్టులు గతంలో అంటే అది కాళేశ్వరం కూలిపోతుంది అని చెప్పి దాంట్లో నీళ్లు నింపకుండా అక్కడనే ఆపేసింది. సరే, దానికి నిర్మాణపరమైనటువంటి అనేక లోపాలున్నాయి, వాటిపైన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఇప్పటికైనా ఆ నిర్మాణాలను సరిచేసి ఆ కట్టినటువంటి ప్రాజెక్టులను ఉపయోగంలో తెచ్చుకునేటువంటి ప్రక్రియను ఈ ప్రభుత్వం ప్రారంభించాలి. ఒకటి, అట్లనే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకుంటే ప్రసాద్ గారు, ప్రధానంగా మీరు చెప్పినట్టు అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సమస్య తేలుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ కూడా అలా కూర్చుని మాట్లాడుకుంటే చాలా వివాదాలు పరిష్కారం అయి ఉండేవి. కానీ ఎందుకు కూర్చోలేకపోతున్నారు సార్? టైం తక్కువ ఉంది, ఒక 1 minute. అదే పోతాను.
ఈ రెండు ప్రభుత్వాలు కూడా అటు కాంగ్రెస్ కానీ ఇటు తెలుగుదేశం కానీ వీటిని అడ్డం పెట్టుకుని అటు టీఆర్ఎస్ కానీ అటు వైఎస్ జగన్ కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మరొకసారి ఈ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇలా తెలంగాణలో ఏమంటారు, మన నీళ్ళని ఆంధ్ర దోసుకుపోతా ఉంటే రేవంత్ రెడ్డి గారు చూస్తా కూర్చుంటున్నారు అని చెప్పి టీఆర్ఎస్ మాట్లాడుతుంది. మరి బీఆర్ఎస్ అక్కడ మొన్నటిదాకా ఆంధ్రకు ఇది బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, ఎన్ని నీళ్ళైనా ఆంధ్ర వాడుకోవచ్చు అని చెప్పింది అది బీఆర్ఎస్. అప్పుడు ఈ తెలంగాణ నీటి వాటా విషయంలో ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఈ రకమైనటువంటి విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు గమనించాలి ఏంటంటే ఇరు వర్గాలు ఈ కూర్చొని మాట్లాడుకొని నీటి సమస్య పరిష్కరించుకోవాలి తప్ప ఒక ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం ద్వారా తద్వారా రాజకీయ లబ్ధి పొందడం ప్రయత్నం చేయొద్దని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ కపర్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలపై చక్కని విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.